సార్ మోహన్ బాబు యూనివర్సిటీలో ఒక విద్యార్థిని సూసైడ్ చేసుకొని చనిపోయినట్టుగా ఇప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయి సార్. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఆ యూనివర్సిటీ ముందర ఆందోళన చేస్తున్నారని కూడా చెప్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో మోహన్ బాబు యూనివర్సిటీ నిత్యం కూడా వివాదాలు ఉండడం చూస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ ఇష్యూ అయితే జరిగింది. అసలు ఏం జరిగింది ఈ ఘటనలో? మరి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? మరి మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి ఏమన్నా స్పందించారా? మరి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు సార్ దీనికి సంబంధించి? మోహన్ బాబు యూనివర్సిటీలో గత కొంతకాలంగా ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. రీసెంట్ గా ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుల్ని కిడ్నాప్ చేసిన కేసు మనం చూసాము. దానికి సంబంధించి మోహన్ బాబు A3 గా ఉన్నాడు, విష్ణు A2 గా ఉన్నాడు, సతీష్ అని అక్కడ పిఆర్ఓ A1 గా ఉన్నాడు. మొత్తం 23 మంది మీద కిడ్నాప్ కేసు నడుస్తుంది. దాన్ని కొట్టివేయడానికి క్వాష్ పిటిషన్ మోహన్ బాబు హైకోర్టులో వేశాడు. అయినా కూడా హైకోర్టు నిరాకరించింది. మోహన్ బాబు పిటిషన్ ని డిస్మిస్ చేసింది. విచారణ ఎదుర్కోవాలని చెప్పింది. అట్లాగే విష్ణుకి నోటీసులు పంపించారు. నేను షూటింగ్ వల్ల రాలేకపోతున్నానని విష్ణు సమాధానం ఇచ్చాడు. ఇప్పటికి కూడా విష్ణు వెళ్ళలేదు. అంటే కిడ్నాప్ ఒక ఎస్ఎఫ్ఐ లాంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ పార్టీ అనుబంధ సంస్థ విద్యార్థి నాయకుల్ని కిడ్నాప్ చేస్తేనే వాళ్ళ మీద చర్యలు ఏవి లేవన్న విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొక దారుణమైన సంఘటన చోటు చేసుకునింది. అదేంటంటే శ్రీ విద్యా నికేతన్ వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. మోహన్ బాబు యూనివర్సిటీలో అనేక కాలేజీలు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఇంజనీరింగ్ కాలేజ్ ఇంపార్టెంట్. ఆ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న భువన అనే 22 ఏళ్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది. 4:30 గంటలకి డెడ్ బాడీని బయటికి తీసుకొచ్చారని చెప్తున్నారు. ఈ అమ్మాయిది తిరుపతి దగ్గర మంగళం గ్రామం అని చెప్తున్నారు. సో ఆ అమ్మాయి తల్లిదండ్రులు కాలేజీ ముందు ఇప్పుడు బైఠాయించారు. బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు అందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. సో వాళ్ళు క్లియర్ గా తల్లిదండ్రి మాట్లాడేది చూస్తే మా అమ్మాయికి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం కానీ అటువంటి మనస్థితి కానీ ఆ అమ్మాయికి లేదు. ఆ అమ్మాయి ఇటీవలనే క్యాంపస్ దీంట్లో ఇన్ఫోసిస్ లో 8 lakhs ప్యాకేజీ ఉద్యోగం కూడా సంపాదించింది. ఆ అమ్మాయి చాలా బ్రైట్ స్టూడెంట్, చాలా బాగా చదువుకుంటది, హ్యాపీగా ఉంటది. ఆ అమ్మాయి చనిపోయే అవకాశమే లేదు. వాళ్ళు రెండోది ఏంటంటే ఆ అమ్మాయి లోపలికి పోయిన రూమ్లోకి వెళ్ళిన సీసీటీవీ ఫుటేజ్ ఉంది, కానీ ఆ తర్వాత ఆ అమ్మాయిని డెడ్ బాడీని బయటికి తీసుకురావడం కానీ లేకపోతే ఎవరు వెళ్ళారు ఏంటి అనే సీసీటీవీ ఫుటేజ్ లేదు. పోలీసులు కూడా మా దగ్గర మాకు ఇవ్వలేదు కాలేజీ వాళ్ళు అని చెప్తున్నారు. ఇంకొక అంశం ఏంటంటే అసలు చనిపోయిన విషయం ఇటు తల్లిదండ్రులకి కాలేజీ యాజమాన్యం చెప్పలేదు, కనీసం పోలీసులకు కూడా చెప్పలేదు. ఫ్రెండ్స్ ద్వారానే తల్లిదండ్రులకి ఈ విషయం తెలిసింది అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే క్లియర్గా వాళ్లే ఏదో చేశారు సార్ అని వాళ్ళు ఏడుస్తూ వాళ్ళ అమ్మ నాన్న మీడియాతో చెప్తున్నారు. అంటే క్లియర్గా ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు కాలేజీ యాజమాన్యం సరిగా వ్యవహరించట్లేదు. ఈ విషయంలో ఆ అమ్మాయి సూసైడ్ కారణం ఏంటి, ఆ అమ్మాయిని ఏమన్నా యాజమాన్యం వేధించిందా, ఫీజులు కట్టలేదని ఈ మధ్య కాలంలో విద్యార్థుల్ని యాజమాన్యం వేధిస్తుందని విమర్శలు ఉన్నాయి. విమర్శలే కాదు, దాని మీద ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఒక కమిటీ కూడా వేసింది. ఆ కమిటీ కూడా కరెక్టే, వీళ్ళు వేధిస్తున్నారు ఫీజుల కోసం విద్యార్థుల్ని, వాళ్ళు పెట్టిన బస్సులోనే రావాలి, మా వేరే బస్సులు కానీ లేకపోతే వేరే ట్రాన్స్పోర్ట్ వాడకూడదు, కాలేజీ బస్సుల్లోనే రావాలి, దానికి అదనంగా పే చేయాలి. అలాగే మధ్యాహ్నం భోజనం వాళ్ళ ఇళ్లలో నుంచి తెచ్చుకొని తినకూడదు, డే స్కాలర్స్ కాలేజీలో పెట్టిన భోజనం దానికి మళ్ళీ అదనంగా డబ్బులు కట్టాలి. ఇవి కాకుండా బీసీలకి వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తుంది, అది కొంత లేట్ అవుతుంది కాబట్టి ఈ లోపల మీరు కట్టండి అని ప్రెజర్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాగా 26 లక్షల వరకు వీళ్ళు వసూలు చేశారనేది ఉన్నత విద్యా కమిటీ తేల్చి ఇది కరెక్ట్ కాదు, అందుకని మీరు ఫైన్ కట్టండి అని 15 లక్షలు ఫైన్ కూడా వేశారు. దాని మీద కూడా వీళ్ళు ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసి హైకోర్టులో నడుస్తుంది. అంటే ఇటువంటి అనేక వివాదాలు ఉన్నప్పటికీ కూడా ఈ యూనివర్సిటీ మీద చర్య తీసుకోవట్లేదు అన్న విమర్శలు వస్తున్నాయి. ఏపీ ఈ కమిటీ ఏదైతే ఉందో అది కూడా గవర్నమెంట్ కి, యూజీసీకి కూడా రికమెండ్ చేసింది, ఈ యూనివర్సిటీ లైసెన్స్ రద్దు చేయండి, వీళ్ళు అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పింది. అయినా కూడా యూజీసీ వీళ్ళ మీద చర్య తీసుకోలేదు. అంటే ఇప్పుడు ఒక దాదాపు మనకి మొత్తం ఇండియాలో హైయర్ ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రధానంగా ఈ ప్రైవేటైజేషన్ అయిపోవడం పట్ల చాలా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మొన్ననే మనం చూసాము, గల్గోషియాస్ యూనివర్సిటీలో ఒక చైనా డాగ్ను తీసుకొచ్చి మేమే తయారు చేసాం, 350 కోట్ల
దీంట్లో మేము రీసెర్చ్ కి పెట్టాము అని ప్రొఫెసర్ ఒక ఆమె ఓపెన్ గా మీడియాతో, ఇంటర్నేషనల్ మీడియా సమక్షంలోనే ఆమె మాట్లాడడం అంటే ఈ యూనివర్సిటీలు ఏ స్థాయిలో బరితెగించిపోతున్నాయి, వీళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి ఇవాళ ఏ ప్రభుత్వాలకి లేకుండా పోయిందన్న విమర్శలు వస్తున్నాయి. మామూలుగా హైయర్ ఎడ్యుకేషన్ లో పిల్లలకి అనేక ప్రెజర్స్ ఉంటాయి. ముఖ్యంగా గ్రామీణ వాతావరణం నుంచి వెళ్ళిన పిల్లలు, అందులో కూడా దళిత్స్, మహిళలు, అమ్మాయి లేడీ ఫిమేల్ స్టూడెంట్స్ కి వీళ్ళ మీద బాగా ప్రెజర్ ఉంటుంది. మనం కూడా అనేక సార్లు ఆత్మహత్యల గురించి చెప్పుకున్నాం. సో దాన్ని నివారించడానికి ఒక మెకానిజం కానీ, ఒక సైకాలజిస్ట్ నియమించడం కానీ, లేకపోతే వాళ్ళ గ్రీవెన్సెస్ చెప్పుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం కానీ, ఇవి చేయాలని ప్రభుత్వాలు చెప్తున్నా కూడా ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కూడా చేయట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మీద ప్రెజర్ ఉన్న ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేరు, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య గ్యాప్ ఉంటుంది, తల్లిదండ్రులు పెద్దగా ఎడ్యుకేషన్ ఉండదు. వాళ్ళు వీళ్ళ పిల్లలకి కష్టపడి డబ్బులు పంపిస్తూ ఉంటారు తప్ప వీళ్ళ మానసికంగా ఎలా ఉన్నారు ఏంటి, వీళ్ళ మీద ప్రెజర్ ఎలా ఉంది, అవన్నీ కూడా వాళ్ళు తెలుసుకునే పరిస్థితి వాళ్ళకు ఉండదు. అట్లాగే వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ అనేది వాళ్ళకి ఉండదు, ఎవరితో చెప్పుకోలేరు. దానివల్ల కూడా చాలా మంది ప్రెజర్కి కూడా చనిపోతున్నారు. అట్లాగే యాజమాన్యం కూడా ఒత్తిడి చేయడం, ఫీజులు కట్టలేదని అవమానకరంగా మాట్లాడడం, దీన్ని తట్టుకోలేక పేరెంట్స్ మీద ప్రెజర్ చేయలేక అవమాన భారంతో కూడా చాలాసార్లు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు జరిగిన దాని మీద కమిషన్ వేస్తారా, దీని మీద విచారణకు ఆదేశిస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే మోహన్ బాబు వాళ్ళకి మనకి ఎంత నెట్వర్క్ ఉందో తెలుసు. మోడీ దగ్గరకు కూడా వెళ్ళి అనేక సార్లు ఫోటోలు దిగిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకైతే యాజమాన్యం స్పందించి దీని మీద వివరణ ఇవ్వడం కానీ అట్లాంటివి ఏమీ చేయలేదు. సో చాలాసార్లు ఇదే జరుగుతుంది. మనకి ప్రైవేట్ కళాశాలలో ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు తప్ప దాన్ని ఓన్ చేసుకొని అది బాధ్యతగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం, ఆ తల్లిదండ్రులతో మాట్లాడడం ఇవేవి చేయట్లేదు. చాలాసార్లు తల్లిదండ్రులు కూడా చెప్పకుండా పోస్ట్ మార్టంకి పంపించేసిన సంఘటనలు మనం అనేకం చూసాం. ఇప్పుడు ఇక్కడ కూడా అదే సేమ్ రిపీట్ అవుతుంది. దీని మీద అయితే ఇప్పటి వరకు మోహన్ బాబు కానీ విష్ణు కానీ మాట్లాడట్లేదు. పేరెంట్స్ కమిటీ మాత్రం చాలా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యాసంఘాలు ఆల్రెడీ కోపంగా ఉన్నాయి. ఎందుకంటే విద్యార్థి సంఘ నాయకుల్ని వీళ్ళు కిడ్నాప్ చేశారు కాబట్టి ఇష్యూ పెద్దదయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఆత్మహత్య కారణాలు ఏంటి అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. సో అక్కడ విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ అసోసియేషన్ ఎంత గట్టిగా ఫైట్ చేస్తాయనే దాన్ని బట్టి ఈ విషయం ఫర్దర్ గా ఎలా ముందుకెళ్తుంది అనేది మనకి అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు వీక్ గా ఉంటే మిగతా సిస్టమ్స్ అన్నిటినీ వాళ్ళు మేనేజ్ చేసే అవకాశం ఉంది. పోలీసు వ్యవస్థను విచారణ కమిషన్ వేస్తే దాన్ని అన్ని కూడా. కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అయితే కొద్దిగా సీరియస్ గానే తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది మోహన్ బాబు విషయాన్ని. కానీ అది నిజంగా ఈ అమ్మాయికి న్యాయం జరిగే వైపుగా పేరెంట్స్ న్యాయం చేయబోయే వైపుగా వెళ్తారా, లేకపోతే కొద్దిగా ఊరికి అడావిడి చేసి సైలెన్స్ అయిపోతారా అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.